అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆలిమల శివన్ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. ఈ టెంపుల్ త్రివేంద్రం నుండి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. మీరు చూస్తున్నది టెంపుల్. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 12 వరకు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 o'clock. ఏ టెంపుల్ అయినా సరే కేరళలో మ్యాక్సిమం 12 వరకే ఉంటుందండి. ఈ శివుడు స్టాట్యూ చూడాలంటే మీరు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఏ టైంలో అయినా రావచ్చండి. ఒక 20 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటుంది పర్ పర్సన్కి వచ్చేసి. ఇక్కడ పక్కనే బీచ్ కూడా ఉంది. బీచ్కి శివన్ స్టాట్యూకి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ఫస్ట్ త్రివేంద్రం నుంచి మీరు వస్తున్నట్టయితే ఫస్ట్ టెంపులే తగులుతుంది. టెంపుల్ తర్వాత బీచ్ వస్తుందండి. ఇది టెంపుల్కి చుట్టూ ఉన్న వ్యూ అండి. చాలా బాగుంటుంది వ్యూ. బీచ్ కలర్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంటుంది వ్యూ. మీరు అక్కడ చూస్తున్నది బీచ్ అండి. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చాలా మంది విజిటర్స్ వచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ బీచ్ కూడా ఫారినర్స్ కూడా చాలా మంది వస్తుంటారండి. ఈవినింగ్ టైం మీరు ఈ బీచ్కి వెళ్తే చాలా బాగుంటుంది. సన్సెట్ కూడా చూసినట్టుంటుంది. ఏ బీచ్ అయినా సరే మీరు సన్సెట్ చూడటానికి వెళ్ళండి. సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. మీరు చూడండి, సన్సెట్ సూపర్గా అనిపిస్తుంది మీకు. మేము మ్యాక్సిమం ఏ అకేషన్కి వెళ్ళినా ఈవినింగ్ సన్సెట్ టైంకి బీచ్కి వచ్చేస్తాం. సో అలా మేము ఈ ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసామన్నమాట. ఇది అక్కడ కనిపిస్తుంది విలిగం హార్బర్ అన్నమాట. ఒక రోడ్లా కనిపిస్తుంది కదా, ఇది స్వామివారి ఫోటో. మీరు ఇప్పుడు చూస్తున్నది బీచ్ అన్నమాట. అటు సైడ్ ఉన్నదంతా బీచే. బీచ్కి స్వామివారి టెంపుల్కి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఈవినింగ్ టైం బీచ్ 4కో 4:30కో ఉంటుంది. ఆలిమల టెంపుల్ నుండి అడిమలతుర బీచ్ మ్యాప్ అండి. 5 కిలోమీటర్స్ లోపలే ఉంది. ఇక్కడ స్పెల్లింగ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయండి, అందుకనే స్పెల్లింగ్స్ కూడా యాడ్ చేశాను మ్యాప్లో, మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇది బీచ్ యొక్క వ్యూ అండి. సన్సెట్ అప్పుడు చాలా బాగుంటుంది. కాకపోతే స్విమ్మింగ్ అలౌ చేస్తారు కానీ పెద్ద పెద్ద అలలు వస్తాయి. చాలా డేంజరస్గా ఉంటుంది బీచ్. కాళ్ళు తడుపుకోవడం, కొంచెం కూర్చొని ఎంజాయ్ చేయడం అయితే ఓకే అండి. ఈ చెంకల్ మహేశ్వరం టెంపుల్ కూడా ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. మీరు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినా సరే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా సరే రెండు దగ్గరే ఉంటాయి. సో త్రివేంద్రం వచ్చిన వాళ్ళు ఈ ప్లేసెస్ని చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.